హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, మరొక అనుదిన ధ్యానం కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. ప్రార్థనతో ముందుకు వెళ్దాం. ప్రార్థన. ప్రభువా, నీకు వందనములయ్యా. మరొక రోజు మా జీవితాల్లో చూడనిచ్చినందుకే వందనములు, సజీవులుగా ఉంచినందుకే వందనములు. నీ మాట కొరకు కనిపెడుతుండగా మమ్మల్ని నడిపించము. మా జీవితాలకు అవసరమైన వాటిని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఏం కావాలండి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు? ఈ మూడు ఉంటే చాలు. ఏ మూడు? ఆహారము, వస్త్రాలు, గృహము. అంతేనా? చాలామందికి అంతే. అన్నము, కూడు, గూడు. ఏంటి? కూడు, గుడ్డ, గూడు అంటారు కొంతమంది. అంటే తినటానికి అన్నపానాలు, వేసుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి ఒక గూడు, ఒక ఇల్లు. ఆ మూడు ఉంటే సరిపోతాయా? సరిపోతాయి యాక్చువల్గా. కానీ మానవుడు వాటితో సంతృప్తి చెందుతున్నాడా? ఎన్నున్నా మనకి ఆయుష్ లేకపోతే, మనలో ప్రాణం లేకపోతే ప్రయోజనం లేదు కదా. మరి శరీరరీతిగా మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఇంకెన్నెన్నో ఉంటాయి. అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా మనకు చాలా ముఖ్యమైనవి మూడున్నవి. మన భక్తిలో ఎదగాలన్నా, విశ్వాసంలో బ్రతకాలన్నా, దేవునికి ఇష్టలుగా ఉండాలన్నా, దేవుని రాజ్యం చేరాలన్నా, ఈ లోకంలో మన సమాధానాన్ని కాపాడుకోవాలన్నా, ఈ లోకంలో మన సమాధానాన్ని కాపాడుకోవాలన్నా, ఈ లోకంలో మనం అన్నపానాలు కలిగిన వాడిగా ఉండాలన్నా, అవసరతలన్నీ మనకు తీరాలన్నా ఈ మూడు ఉంటే చాలు అని బైబిల్ చెప్తున్నది. ఏ మూడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఫెయిత్, హోప్ అండ్ లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిరంతరము నిలిచి ఉండేవి, మనకి ఎంతో అవసరమైనవి. విశ్వాసం లేకుండా అసలు ఈ లోకంలో పరిశుద్ధంగా మనం బ్రతకలేము, సమృద్ధిగా మనం ఉండలేము. ప్రతి పరిస్థితిలోనూ విశ్వాసం లేకుండా బలముతో, జ్ఞానముతో, యుక్తితో, కుయుక్తులతో ఏదో కష్టపడి సాధిద్దాం అనుకుంటున్నాడే కానీ మనుషుడు విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. అందుకని ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత వారికి ఇవ్వబడిన పేరేంటి చెప్పండి? విశ్వాసులు. ఎంతగా మీరు విశ్వాసులేనా? మేము కూడా ప్రభువుని నమ్ముకుంటున్నాం అని చాలామంది అంటున్నారు ఇవాళ. ప్రభువును మీరు నమ్ముకోవటంలో, నేను నమ్ముకోవటంలో, మరొకరు నమ్ముకోవటంలో గొప్ప కార్యమేముంది? దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట. మనం ఇంకా నమ్ముతున్నామని మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. నమ్మకం వేరు, నమ్మిన దాని ప్రకారంగా మనం ప్రవర్తించటం వేరండి. నమ్మిన వాని యందు నిరీక్షణ ఉంచటం వేరు. ఒకసారి చెప్పినట్టున్నాను ఈ సంభవాన్ని. నయాగరా వాటర్ ఫాల్ మీద ఒక వ్యక్తి ఈ శిఖరం నుండి ఆ శిఖరానికి తాడు మీద నడవడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యాత్రికులందరూ గుంపులుగా వచ్చి ఉంటే వారందరి మధ్యకు వెళ్ళి ఆ భయంకరమైన నయాగరా వాటర్ ఫాల్ అంటే తెలుసు కదండి, హైయెస్ట్ వాటర్ ఫాల్ వన్ ఆఫ్ ద. అది పై నుండి ఆ కొండల మీద నుంచి చక్క పడుతూ ఉంటాయి. కింద అగాధం ఉంటుంది, భయంకరమైన అగాధం ఉంటుంది. ఆ అగాధం మీద ఈ కొండ శిఖరం నుండి ఆ కొండ శిఖరానికి తాడు కట్టి ఆ వ్యక్తి అక్కడ వచ్చినటువంటి యాత్రికులందరినీ, ఆ యొక్క కూడి వచ్చిన జనసమూహాన్ని అడిగారంట, నేను ఈ తాడు మీద నడవగలనని మీరు నమ్ముతారా?
చాలే ఊరుకోవయ్యా, ఆ తాడు మీద ఎట్ట నడుస్తావు నువ్వు, కాలు జారిందంటే కింద పెట్టావంటే అగాధంలో అడ్రస్ లేకుండా పోతావని అందరూ ఎగతాళి చేశారు. అయితే చూడండి నేను నడిచి చూపిస్తాను అని తనకున్నటువంటి ప్రాక్టీస్ని బట్టి ఆ తాడు మీద ఈ పక్క నుండి ఆ పక్కకు నడిచి వెళ్ళి మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరకు వచ్చి చేరాడు. ఇక చూడండి అందరూ కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఆహారాలు చేస్తూ, అబ్బా ఏమి గొప్ప విషయం, ఎంత గొప్పగా నడిచావు, ఎంత అద్భుతం అని అంట చప్పట్లు కొడుతుంటే అని అన్నాడు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా అని అడిగాడట. కళ్ళారా చూసిన తర్వాత నమ్మకపోతే ఎట్లుంటావు, నమ్ముతున్నావు అన్నారట. అలాగా, అయితే నాతో ఎవరు వస్తారు, నేను ఆ పక్కకు తీసుకెళ్తాను అనగానే ప్రతి ఒక్కరూ అమ్ము నాకు భయం, అమ్ము నేను రాను, అమ్ము నేను పడిపోతావు, నువ్వు నన్ను వదిలేస్తావు. ఎవరు ముందుకు రాలేదట. యవనస్తులు, వృద్ధులు, పిల్లలు ఎవరు ముందుకు రాలే. వారు నమ్ముతున్నానన్నారు కదా, నన్ను నమ్ముతున్నాను కదా, నేను జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పక్కకి మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొస్తా, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం పెడతాను అన్నా కూడా అబ్బో మేము రాము అన్నారు. మరి నిజంగా నమ్ముతున్నారంటారా, నమ్మటం లేదంటారా? ఒక వింత చూసి నమ్మనట్టుగా దేవుడు ఒక మేలు చేసినప్పుడు నమ్ముతున్నానని చెప్పడమో, ఎవరికో ఏదో జరిగిన దాన్ని బట్టి చూసి నమ్ముతున్నానని అనడమో కాదండి. నీ జీవితాన్ని నమ్మిన వానికి అప్పగించుకోగలుగుతున్నావా? ఆ సమయంలో ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళని. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ కుర్రగాడేంట్రా బాబు ఇలా వెళ్తానంటున్నాడు అని అడిగితే చివరికి ఇంతగా తెలిసింది ఏంటంటే ఆ కుర్రోడు ఎవరో కాదు, ఆ తీగ మీద నడిచిన వ్యక్తి యొక్క సొంత కుమారుడు. నా తండ్రి నన్ను నడిపిస్తాడు, నన్ను వదిలిపెట్టడు, నన్ను పడేయడు అని తన తండ్రిని ఆ యవనస్తుడు నమ్మాడు. మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే మన జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి, మన సమస్తాన్ని ఆయనకి అప్పగించుకోవడానికి, ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి మనం వెనకాడమండి. ఒక క్రైస్తవుడు యేసు ప్రభువు నమ్మిన తరువాత నా ఇష్టమనే మాటను పక్కన పెట్టాలండి. ప్రభు చిత్తము అయితే, ప్రభు ఇష్టము, ప్రభు చెప్పింది చేస్తా, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటా, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటా అని చెప్పగలిగితేనండి దేవుడి చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. నిజంగా నీవు ప్రభువుని నమ్మితే నీ బ్రతుకుని ఆయనకు అప్పగించుకోవడానికి ఏం మాత్రం వెనకాడం. నువ్వు ప్రభువుని నమ్మితే నీ డబ్బు ఆయన చేతుల్లో పెట్టడానికి నువ్వు ఎందుకు సందేహిస్తావు? మన చేతిలో ఉన్న డబ్బుని ఎవరికన్నా ఇవ్వలేదంటే అర్థం ఏంటి? వాళ్ళని నమ్మటం లేదు. మనం నమ్మితే మన ఇంటి తాళం చేతులు నమ్మిన వాళ్ళకి ఇస్తాం, నమ్మని వాళ్ళకి ఎందుకు ఇస్తాం? నువ్వు నిజంగా నమ్మితే దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నీకు మేలే కానీ కీడే చేయడాన్ని నమ్మితే నీవు ధన్యుడుగా ఉంటావు. కానీ ఈ రోజున నమ్ముతున్నామంటున్నావు, విశ్వాసం ఉందంటున్నావు, కానీ విశ్వాసము క్రియలలో కనపడటం లేదు. దేవుని పూర్ణ హృదయంతో విశ్వసించండి. విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి ఈ లోకంలో మనం విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాం నేర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాలు కలవరపడకనీయకండి, నేను లోకాన్ని జయించాను అని ప్రభు చెప్పాడు. రెండవది ఒక నిరీక్షణ, హోప్. మనకు ఒక హోప్ ఉంది. హోప్ అంటే నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? విశ్వాసము నిరీక్షణ ఒకలాగా మాటలు అనిపిస్తాయేమో కానీ దాని భావాలు వేరున్నాయి. నిరీక్షణ అంటే ఒక హోప్ ఉంది. ఏంటంటే నేను దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాదు, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడన్న నిరీక్షణ. నేను ఆయనకి నా జీవితాన్ని అప్పగిస్తే ఆయన నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అన్న నిరీక్షణ. ఈ లోకంలో నేను మరణించినప్పటికీ నా జీవితం అంతం కాదు, నేను ఆయనతో యుగయుగములు తరతరములు ఆ పరలోక రాజ్యంలో ఉంటాను అనే నిరీక్షణ. క్రీస్తు నిమిత్తమై నిందలు, అవమానాలు, శ్రమలు ఈ లోకంలో పొందుతున్నా, ఈ కొద్ది కాలపు శ్రమలు మనకున్నా, మనకి విశ్వాసులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఇవి నిరంతరం ఉండే శ్రమలు కావు. ఎలాగో రాత్రి వచ్చినప్పుడు చీకటి వస్తుందో, ఎలాగో బాధ కలిగినప్పుడు కన్నీరు వస్తుందో, అలాగూ ఈ లోకంలో మనం క్రీస్తు నిమిత్తమై చిన్న శ్రమలు పడ్డప్పుడు మనకు తెల్లవారుతుంది అనే నిరీక్షణ. మనకు
ఉదయం అవుతుంది మరలా అనే ఆనందం, మరలా మనం ఈ దుఃఖము తర్వాత ఆనందాన్ని పొందుతాం అనే నిరీక్షణ. ఒక తల్లి ఎంత ప్రసవవేదన పడుతుంది, ఎందుకంటే తనకు బిడ్డ పుడతాడనే నిరీక్షణ, ఆ బిడ్డను చూసుకొని ఆనందించడాలని ఆశ. అలాగే దేవుని కొరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను ఏదేది దేవుని కోసం నష్టపోయానో వాటికి అనేక రెట్లు తిరిగి ఆయన దగ్గర నుంచి నేను పొందుతాను అనే నిరీక్షణ మనకున్నా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు చనిపోయిన వారి విషయమై దుఃఖించుట నాకు ఇష్టం లేదు అని పౌలు అన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కూడా చనిపోతారేంటి, అప్పుడు ఏదండి, ఎందుకండి అన్నట్టుగా కొందరు మాట్లాడతారు. ప్రభువుకు ప్రార్థన చేసినా కూడా మరణించేవారు ఉన్నారు కదా అని. మరణం అంతం కాదండి, మనకు నిరీక్షణ ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైనా క్రీస్తుతో ఉంటాను, బ్రతికినా క్రీస్తు కొరకు ఉంటాను. అది ఒక నిరీక్షణ. ఒకరోజు ప్రభువు రాబోతూ ఉన్నాడు, మేఘారుడై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని హింసించిన వారికి శ్రమ, హింసించబడిన మీకు ఆనందము కలుగుతుందని చెప్పాడు. ఇవాళ ఏం ప్రతిఫలం ఇవ్వడం లేదే ప్రభు మనకని దిగులు పడుతున్నాం. మరి ఇష్టం వచ్చినట్టు దేవునికి అవిధేయులుగా తిరుగుతున్న వారి మీదకి శిక్ష రాలేదేంటా అని ఆశ్చర్యపడుతున్నాం. కానీ ఒకరోజు ప్రభు వస్తాడని, ఆయన తీర్పు తీరుస్తాడని, శ్రమపడుతున్నవారు, క్రీస్తు నిమిత్తమై శ్రమపడుతున్నవారు ఆదరించబడతారని, క్రీస్తు నామాన్ని దూషించేవారు, తిరగబడిన వారు, క్రైస్తవుల్ని హింసించేవారు ఆ రోజు తీర్పు పాలవుతారన్నది ఒక గొప్ప హోప్, ఒక గొప్ప నిరీక్షణ వాక్యానుసారమైందిగా మనకుంది. విశ్వాసము, నిరీక్షణ. మరణించినప్పటికీ నేను దేవునితో ఉంటాననే నిరీక్షణ లేనివాడు చావు గురించి ఏడుస్తాడు, మరణ భయముతో పీడించబడతాడు. నా మనస్సాక్షి నేను బాగా జాగ్రత్తగా కాపాడుకుంటే నేను బ్రతికితే క్రీస్తుతో, చనిపోయినా కూడా క్రీస్తునే. బ్రతికితే క్రీస్తు కొరకు, చనిపోతే ప్రభుతో ఆనందం. ఈ రోజున ఎంతమందికి ఆ నిరీక్షణ ఉంది? నా పాపములు క్షమించబడినవి అనే నిరీక్షణ. నా ప్రభు తిరిగి వస్తాడు, ఆయన ఉండి చూడన మేమును ఉండేలాగా నా కొరకు మార్గం సిద్ధపరుస్తాడు అన్న మాట మా పట్ల నెరవేరుతుంది అనే హోప్, అనే నిరీక్షణ మనకు ఉండాలి. ఈ మూడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి, మిగిలినవన్నీ టెంపరీయే. ప్రేమ ఈ లోకంలో ఉండే ప్రేమ కాదు ఇది. యవనస్తుల మధ్య కాసేపు ఉండి ఎగిరిపోయే ఎరోస్ అనే కామ ఆశలతో నిండిన ప్రేమ కాదు. సెక్షువల్ అట్రాక్షన్ కాదు ఈ ప్రేమ. కేవలం స్నేహ ప్రేమ కాదు, ఏంటంటే బంధు ప్రేమ కాదు, స్టోర్జ్, ఫిలియా, సహోదర ప్రేమ కాదు. ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి. అగాపే ప్రేమ, కలువరి సిలువ నుండి వచ్చిన ఈ ప్రేమ, ఆ ప్రేమ మన జీవితాల్లో కలిగి ఉంటే, ప్రభువును మనం పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, ప్రభు ప్రేమతో మనం నింపబడి ఉంటే ఆ ప్రేమని ఇతరులకు పంచుతాం. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారికేదో మీరు చేస్తున్నారు అనుకోవద్దండి. మీ ప్రేమ మీకే సంతుష్టిని కలుగు చేస్తుంది, ఆదరణ కలుగు చేస్తుంది. ప్రేమ మనల్ని తీర్చిదిద్దుతుంది. ఈ 13వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తాళుకుంటుంది. కాబట్టి ఆ ప్రేమ మన జీవితాల్లో కాపాడుకోవటం, దేవుడు 10 ఆజ్ఞలను 2 మాటలుగా మార్చి ఒక్క మాట సారంగా చేశాడు. దేవుణ్ణి ప్రేమించు, తోటి మానవుణ్ణి ప్రేమించు. దేవుని ప్రేమతో మనం నింపబడ్డప్పుడు మన జీవితంలో ఈ గాయాలు ఉండవు, ఈ సంకటాలు ఉండవు, ఈ ఘర్షణ ఉండదు, ఈ యొక్క పోరాటాలు ఉండవు. నీకు అపకారం చేసిన వాడు నువ్వు ప్రేమిస్తుంటావు కాబట్టి, సహించుకుంటావు కాబట్టి క్షమించేస్తావు. నీ బాధలు తలుచుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తావు, ధన్యత అని భావిస్తావు కనుక నీకు దిగులు ఉండదు. దేవుని ప్రేమ నిరంతరము నిలిచి ఉంటుంది. ప్రేమ కలిగి ఉందాం. పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ కావలసింది
వాక్యపు రెఫరెన్సులు కాదు, బైబిల్ అక్కర్లేదు, అక్కడ ప్రసంగాలు అక్కర్లేదు, అక్కడ ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు అక్కర్లేదు ఏంటండి. కానీ అక్కడ దేవుడిని స్తుతిస్తూ దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఐక్యతతో, ప్రేమతో, ఆ ప్రేమ నిలయములో ప్రభువును ప్రేమిస్తూ, ప్రభువు చేత ప్రేమించబడుతూ యుగ యుగములు తరతరములు దీవించబడతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. గొప్ప నిరీక్షణ మనకు ఉందని ఆదరించబడదాం. ఆయన ప్రేమతో నింపబడి ఎండిపోయిన ఈ లోకానికి క్రీస్తు ప్రేమను పంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ కలిగిన హస్తాలకు వాళ్ళు అప్పగించుకుంటున్నామయ్యా. ఈ అంచె దినాలలో ఎక్కడ చూసినా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే మాటలకు అర్థమే తెలియని వారిగా మనుషులు ఉండిపోతుండగా గొడవలు, ఘర్షణలు, అసూయలు, భేదములు, విభేదములు, ఎక్కడ చూసినా దౌర్జన్యము, నాయన ప్రాణాలతో చెలగాటలాడే మనుషులు, అపహాస్యము చేసే మనుషులు, అపనిందలు వేసే మనుషులు, ఈ భూమే శాశ్వతమని, ఈ భూమి ఉంటే చాలని, డబ్బు ఉంటే చాలని, ఆస్తి ఉంటే చాలని వారి జీవితంలో తాము మోసపరుచుకుంటున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని ఈ 3 శ్రేష్టమైన ఆధ్యాత్మిక గుణగణాలలో మేమందరము క్రియాత్మకంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ చేయండి, వాట్సాప్ పెట్టండి. వాయిస్ కానీ మరి టెక్స్ట్ కానీ వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మనకు జవాబు ఇస్తాడు. ఇప్పుడు ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలబరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడేడుగాక.